యాదగిరిగుట్ట పట్టణ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య శుక్రవారం యాదగిరిగుట్ట పట్టణంలో మార్నింగ్ వాక్ నిర్వహించారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో స్వయంగా పర్యటిస్తూ అభివృద్ధి పనులను పరిశీలించడంతో పాటు స్థానిక ప్రజలను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పాతగుట్ట రోడ్డులో బీసీ కాలనీ, నల్ల చెరువు, అంగడి బజార్, బాలికల వసతి గృహం, పెద్దమూరి తదితర ప్రాంతాల్లో ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య విస్తృతంగా పర్యటించారు. జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతి, అధికారులను, కాంట్రాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. నల్ల చెరువు అభివృద్ధి పనులను పరిశీలించారు. ముందుగా నల్ల చెరువు వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. చెరువు అభివృద్ధి పనుల పురోగతిపై కాంట్రాక్టర్ తో మాట్లాడి పనులు మరింత వేగవంతంగా చేయాలన్నారు. నాణ్యత విషయంలో రాజీ పడొద్దని, నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేయాలన్నారు. పాతగుట్ట రోడ్లోని హనుమాన్ ఆలయం వద్ద ఉన్న గోడ సమస్య పరిష్కరించి అక్కడ నిర్మించిన సీసీ రోడ్డు పనులను, సమీపంలో నిర్మిస్తున్న వాటర్ ట్యాంక్ పనులను పరిశీలించి అధికారులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. మిగిలిన పనులను కూడా త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. అనంతరం పెద్దమూరి ప్రాంతానికి సంబంధించిన పలు అంశాలపై అధికారులతో చర్చించారు. పట్టణంలో డ్రైనేజీ, రహదారులు, ఇతర సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలన్నారు. బీసీ కాలనీలో నిర్మాణంలో ఉన్న ఇంద్రమ్మ ఇళ్ల పురోగతిని ఎమ్మెల్యే పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి ఇళ్ల నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యలు తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వం అందిస్తున్న సహకారం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం బీసీ కాలనీలోని బాలికల వసతి గృహాన్ని సందర్శించిన ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అక్కడ విద్యార్థులకు కుర్చీలు, ప్లేట్లు, నోట్బుక్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. గత కొద్ది రోజుల క్రితం మంత్రి కొండ సురేఖ విద్యార్థుల కోరిక మేరకు అడగగానే యాదగిరిగుట్ట డీఎస్పీ శ్రీనివాస్ నాయుడు కుర్చీల కోసం సహకరించి విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ఆత్మీయంగా మాట్లాడి వారి చదువు, వసతి, భోజనం తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసిన ఎమ్మెల్యే అల్పాహారం చేశారు. విద్యార్థుల కోసం స్వయంగా వడ్డించడం ద్వారా వారితో ఆత్మీయ అనుబంధాన్ని చాటుకున్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థాయికి ఎదగలన్నారు. వసతి గృహంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఆ తర్వాత యాదగిరిపల్లి, అంగడి బజార్ ప్రాంతంలో సబ్ రిజిస్టర్ కార్యాలయ నిర్మాణానికి అనుకూలమైన స్థలాల కోసం ఎమ్మెల్యే పరిశీలన చేశారు. అనంతరం పాతగుట్ట ప్రాంతంలో పర్యటించిన ఎమ్మెల్యే స్థానిక ప్రజలను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రోడ్లు, డ్రైనేజీ, మౌలిక వసతులు తదితర అంశాలపై ప్రజలకు తెలియజేసి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించేందుకు తగిన తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులు అతడికిన సాగకుండా అధికారులు, కాంట్రాక్టర్లు సమన్వయంతో పనిచేసి త్వరితగతిన పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ప్రజలకు నేరుగా అందుబాటులో ఉండి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించడమే ప్రధాన లక్ష్యమన్నారు. పాతగుట్ట వద్ద ఉన్న కల్లు కాంపౌండ్ ను సందర్శించిన ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గౌడన్నలతో ఆత్మీయంగా మాట్లాడారు. వారి కోరిక మేరకు కల్లును స్వీకరించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ మార్నింగ్ వాక్ ద్వారా యాదగిరిగుట్ట పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ప్రత్యక్షంగా పర్యటించిన ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అభివృద్ధి పనులను పరిశీలించడంతో పాటు ప్రజలతో మమేకమై వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పట్టణ అభివృద్ధికి అవసరమైన చర్యలను వేగవంతం చేసి ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందేలా కృషి చేస్తామన్నారు.